హాయ్ అండి, వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఈరోజు మనము 9th క్లాస్ యొక్క సిలబస్ను ఇంతవరకు అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్న కొత్త సిలబస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వస్తున్నాము. ఈ లెసన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి అండి. అందరూ ఎడ్జిటి వాళ్ళు సార్ మాకు 9th క్లాస్ వస్తుందా, 10th క్లాస్ వస్తుందా, గ్రామరు మనకి ఎగ్జామ్లో ఉపయోగపడుతుందని అడుగుతున్నారు. మీకు ఎడ్జిటి వాళ్ళకు ఒక మాట, ఎడ్జిటి వాళ్ళకైతే మీకు టెట్ వరకు అయితే 8th క్లాస్ వరకే చదువుకున్నా సరిపోతుంది. కానీ డిఎస్సికి మీరు చదువుకోవాలంటే 9th 10thలో నుంచి కూడా మీకు బిట్స్ వస్తాయి. కాబట్టి పనిలో పని మీరు 9th క్లాసు 10th క్లాస్ కూడా చదివేయండి, ఇప్పుడు సమయం ఉంది కాబట్టిగా. ఓకే, అర్థమవుతుంది కదండి. ఇక ఆలస్యం చేయకుండా ఇది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్న 10th క్లాసు న్యూ సిలబస్. మనకు దీని మీదనే మనకు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి కాబట్టిగా మనము ఈ న్యూ సిలబస్ గురించే ఆలోచన చేయాలి. ఫస్ట్ లెసన్ చూడండి, ప్రత్యక్ష దైవాలు, బతుకు గంప, శతక మాధుర్యం, ఉపన్యాస కళ, జలియన్ వాలాబాగ్, ప్రకృతి సందేశం, ఇంకా ఇవన్నీ చేజారిన బాల్యం, జీవన, రాజధర్మము, కన్యాశుల్కము, వీటన్నిటి గురించి, వీటిలో ఉన్న గ్రామర్ గురించి మనము ఒక్కొక్కటి మనం చూద్దాం. యుద్ధ విజేత, సూక్తి సుధాల్ 12 లెసన్స్ ఉన్నాయి. వీటి గురించి మనకు అక్కర్లేదు. మనకు గ్రామర్ చూస్తున్నాం కదా, ఇది ప్రత్యక్ష దైవాలు ఫస్ట్ లెసను. లెసన్ అంతా మనకు అక్కర్లేదు. అవగాహన, ప్రతిస్పందన, ఇది కూడా మనకు అక్కర్లేదు. ఇదంతా మనకు అక్కర్లేదు. వ్యక్తీకరణ, సృజనాత్మకత, గ్రామర్లో భాగంగా ఇది కూడా మనకు అక్కర్లేదు. ఇక్కడ చూడండి, భాషాంశాలను కనపడుతుంది చూసినారా, ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జనకుడు. జనకుడు అంటే మనకు తెలుసు తండ్రి. అమరులు అంటే మరణం లేని వాళ్ళు, మరణం లేని వారు. భూషణము అంటే ఏంటంటే అలంకారాలు. వాంఛ అంటే కోరిక. పై జరుగుతున్న చూడండి, హితము. హితము కోరడం అంటే ఏంటంటే మేలు కోరడం. ఇక్కడ చూడండి, కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు చూసినాడా. ఫస్ట్ది పుత్రుడు. పుత్రుడు అంటే ఏంటంటే సుతుడు, కుమారుడు, తనూజుడు. పుత్రుడు, సుతుడు, కుమారుడు, తనూజుడు. వస్త్రము. వస్త్రము అంటే ఏంటంటే బట్ట, గుడ్డ, కొన్ని దాంట్లో వలువ అని కూడా అంటారు. నెక్స్ట్ జనని. జనని అంటే ఏంటంటే తల్లి, మాత, అమ్మ. ఇంకే చక్షువు. చక్షువు అంటే ఏంటంటే కన్ను. కన్ను, నేత్రం, నయనం, అక్షి అని కూడా రాసుకోండి. వహ్ని అంటే ఏంటంటే అగ్ని. అగ్ని, జ్వలనము, నిప్పు. కింద పైకి జరుపుతున్న చూడండి, నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు. మీరు ఇంకా ఫస్ట్ నుంచి వింటూ ఉంటే ఎన్ని అర్థం అవుతుంటాయి. గురువు. గురువు అంటే ఏంటంటే తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి. అర్థం. అర్థం అంటే ధనం, శబ్దార్థం, కారణం అని కూడా వస్తుంది. ఫలం. ఫలం అంటే పండు, ప్రయోజనం. బుధుడు. బుధుడు అంటే ఒక గ్రహం. వేల్పు. వేల్పు అంటే దేవుడు. నెక్స్ట్ పండితుడు. వంశం. వంశం అంటే కులం, గుంపు, వెదురు. పిల్లన గ్రోవి అని కూడా వస్తుంది. పిల్లన గ్రోవి. ఇవి నానార్థాలు. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఉత్పత్తి అర్థాలు. ధర్మం. జనులచే పూనబడింది. జనులచే
పూనబడింది అంటే ఏంది? న్యాయం. ఉత్పత్తి అర్థాలు అంటే తెలుసు కదా, ఇది పదం యొక్క భావాన్ని వివరంగా రాస్తున్నాము ఎక్కడి నుంచి పుట్టిందని. బుధుడు. బుధుడు అంటే ఏంటంటే పండితుడు, అన్నిటినీ ఎరిగినవాడు. అన్నింటినీ ఎరిగినవాడు అంటే ఎవరు? పండితుడు. జనని కొడుకులను కనునది. జనని అంటే కొడుకులను కనునది. జనని అంటే ఎవరు? తల్లి. నెక్స్ట్ కౌశికుడు. కుశికుడనే మహారాజు మనవడు. కుశికుడనే మహారాజు మనవడు అంటే ఎవరు? విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుడు. అందుకే అతన్ని ఏమంటారు? కౌశికుడు అంటారు. నెక్స్ట్ వసుధ. బంగారమును గర్భమునందు ధరించినది. బంగారమును గర్భమునందు ధరించున్నది ఎవరు? భూమి. అంటే భూమి లోపలనే కదా బంగారం ఉండేది, అందుకే ఇది రావడం అన్నది జరిగింది. పైకి జరుపుతున్నాం చూడండి. ప్రకృతి వికృతులు. వేటిని ప్రకృతులు అంటారు, వేటిని వికృతులు అంటారు ఒకసారి మనము చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే వీటిలో విజ్ఞానము అంటే ప్రకృతిది, అంటే ఇక్కడ విజ్ఞానం రాసాం. విజ్ఞానం అంటే విజ్ఞానం. నెక్స్ట్ యజ్ఞం. యజ్ఞం అన్నది ప్రకృతి. దీనికి యజ్ఞంకు ఇక్కడ జన్నం పైన చూసినారా, ఇదే ఇక్కడ జన్నం. నెక్స్ట్ కార్యము. కార్యము అంటే కర్జ్యము, ఇక్కడ ఉంది చూడండి కర్జ్యము. నెక్స్ట్ హృదయము. హృదయం అంటే ఇక్కడ ఉంది చూడండి యద. నెక్స్ట్ పుత్రుడు. పుత్రుడు అంటే బొట్టె. నెక్స్ట్ దృఢము. ఇక్కడ లాస్ట్ ఒకటి ఉంది దృఢము అంటే దిటవు. దృఢము అంటే ఏమేమి వికృతి కింద ప్రకృతి కింద వస్తాయి? విజ్ఞానము, కార్యము, పుత్రుడు, దృఢము, హృదయం, యజ్ఞం. ఇందాక చెప్పాను కదా పైన, వేటికి అవి వికృతి పదాలు రాసేసుకోండి. పైకి జరుపుతున్నాను చూడండి. వ్యాకరణాంశాలు. సందులు. నిజంబగు. నిజంబు ప్లస్ అగు. నిజంబు ప్లస్ అగు. ఇక్కడ భూలో ఏముంది? ఊ ఉంది. ఊ ఉంది కాబట్టి ఇది ఉత్వసంధి. మూలం బైనది. మూలంబు ప్లస్ అయినది. మూలంబు ప్లస్ అయినది కలిపితే మూలం బైనది. భూలో ఏముంది? ఇక్కడ కూడా మనకు ఊనే కనపడుతుంది కాబట్టి ఇది కూడా ఉత్వసంధి. కలదొక. కలదు ప్లస్ ఒక కలిపితే ఇక్కడ కలదు. దూలో కూడా ఊ కనపడుతుంది, ఇది కూడా ఉత్వసంధి. వేల్పులు అనగా. వేల్పులు ప్లస్ అనగా. వేల్పులు ప్లస్ అనగా. ఇక్కడ లూలో కనపడుతుంది, ఊనే కనపడుతుంది, అంటే ఇది కూడా ఉత్వసంధి. నీ ఒకరుండవు. నీ ఒకరు ప్లస్ ఉండవు. నీ ఒకరు ప్లస్ ఉండవు. నీ ఒకరు. రూలో ఏం కనపడుతుంది? ఇక్కడ ఊనే ఉంది, ఇది కూడా ఏ సంధి? ఉత్వసంధి. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. జ్ఞాన ప్లస్ అర్థంబు కలిపితే జ్ఞానార్థంబు. దీర్ఘం వచ్చింది కదా, జ్ఞానార్థంబు. ఇలా దీర్ఘం వచ్చిందంటే సవర్ణ దీర్ఘ సంధి. ఆల్రెడీ ఫస్ట్ నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాను. విజ్ఞాన ప్లస్ ఉన్నతి కలిపితే విజ్ఞానోన్నతి. ఈ ఊ ఏంగా మారింది? ఓగా మారింది. విజ్ఞానోన్నతి. విజ్ఞానోన్నతి. ఇదే సంధి గుణసంధి. ఇది అకారానికి ఈ ఊరులు పరంగా అయితే క్రమంగా ఏ ఓఆర్లు అన్నది రావడం అనేది జరిగింది. అతి ప్లస్ అంత్య అంటే ఇంతకుముందు చెప్పాను యనాదే సంధి. అంటే ఇత్తునకు ఈ ఊరులకు అసవర్ణాచులు పరం అయితే ఇక్కడ ఏముంది? ఈ ఊ రూలు ఉన్నాయి చూసినారా, వీటికి అసవర్ణాచులు అంటే ఈ కాకుండా వేరేది ఏం పరమైంది? ఇక్కడ ఈకి ఆ పరమైంది. అంటే ఈ ఊరుల పరమైనప్పుడు యా వా రాలు. ఈ వస్తే యా, ఊ వస్తే యా వా, రూ వచ్చే రాలన్నవి ఆదేశంగా రావడాన్ని యనాదేశ సంధి అంటారు. అంటే ఇక్కడ చూడండి,
ఇక్కడ ఈకి ఆపరమైన ఈ అంటే ఈ ఊరులకు యావారాలు కదా, ఈకి అసవర్ణాచులు పరం అయితే ఇక్కడ ఈ క్యాన్సిల్ అయిపోయి దాని ప్లేస్లోకి యా అన్నది ఆదేశంగా రావడం అన్నది జరుగుతుంటుంది. అంటే ఇది కలిపితే ఏమైతే అతి ప్లస్ అంత యావత్తు రావాలంటే అత్యంత ఏం సంధి ఇది యనాదేశ సంధి. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతా క్లాసులు చూడకపోతే చూడండి అర్థమవుతుంది. ధర్మ ప్లస్ ఆత్ముడు కలిపితే ధర్మాత్ముడు. దీర్ఘం వస్తుంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. పైకి జరుపుతున్నాను చూడండి. ఇంతకుముందు ఆల్రెడీ మీకు త్రిక సంధి గురించి చెప్పాను, 3 సంధుల గురించి. ఇక్కడ చూడండి త్రిక సంధిలోంచి ఒక దాంట్లోంచి ఒకటి మార్పులు జరిగేటప్పుడు ఏమేమి మార్పులు జరుగుతాయి? రెండో ఈ ఏమవుతుంది? ఫస్ట్ ఈగా మారిపోతుంది. మాకు మావత్ అన్నది రావడం జరుగుతుంది. కలిపితే ఏమవుతుంది? ఇక్కడ ఇం మహాత్ముడు. ఇం మహాత్ముడు. ఆయిఏలను త్రికములు అంటే ప్లస్ కంటే ముందు ఇక్కడ చూడండి ఆయిఏలేమో ఉంటాయి, అది ఫస్ట్ సూత్రం. ఆయిఏలు త్రికములు. రెండో సూత్రం ఏంది? హలునకు దిత్వంబు. దిత్వం అంటే రెండో ఉంటుంది చూసినారు, దానికి దిత్వం అన్నది వస్తుంది. ఈ మెయ్యి అంటే ఇక్కడ రెండు అక్షరం ఏంది? మాకు దిత్వం వచ్చిందా? ఇమ్మెయ్యి. మూడోది ఏంది? ద్విరుక్తంబు హల్లు పరమను ఐచ్ఛికము దీర్ఘమునకు హ్రస్వంబు. హ్రస్వం అంటే మొదటి అక్షరంగా మారిపోతుంది. అంటే రెండో ఈ అంటే ఫస్ట్ ఈకి, రెండో అంటే ఫస్ట్ ఆకు మారిపోతుంది. అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఆ అంటే ఫస్ట్ ఆ లెక్క మార్చాలి మనము. దీనికి ఒత్తు లేదు కాబట్టి అవిప్రుడు ఒత్తు పెట్టాలి మనం. అవిప్రుడు అంతే సింపుల్. ఆ ప్రతివత అంటే అపవిత్రవత. అపతివ్రత. ఓకే. ఏ మెయిన్ ఏ రెండో ఏమైంది? ఫస్ట్ ఏగా మార్చినాము, మాకు మావత్తు లేదు కదా, ఎం మెయిన్. ఓకేనా? ఈ కన్యక అంటే ఫస్ట్ ఈకి మార్చినాము, కాకు కావత్తు లేదు, ఈ కన్య. అర్థమవుతుందా? త్రిక సంధిలోకి ఇలా ఆయిల్ త్రికములు వస్తున్నాయి కాబట్టి త్రిక సంధి. పైకి జరుపుతుంది చూడండి. జనని జనకులు. జననీయును జనకుడును. రెండు వచ్చినాయి కదా ద్వంద్వ. ఫల పుష్పములు. ఫలము పుష్పము. ఫలమును పుష్పమును. ఏంది వచ్చింది? ఇది కూడా ద్వంద్వ సమాసం. వస్త్రభూషణములు. వస్త్రమును భూషణములను. రెండు వచ్చినాయి కాబట్టి ఇది కూడా ద్వంద్వ సమాసం. భక్ష్య భోజ్యములు. భక్ష్యమును భోజ్యమును. ఇక్కడ రెండు వచ్చాయి కాబట్టి ద్వంద్వ సమాసం. పైకి జరుపుతున్నాను చూడండి. విగ్రహ వాక్యాలకు సమాస పదం రాయమని చెప్పాడు. సమాస పదం అంటే రివర్స్లో ఇచ్చాడు. ధర్మమైన పదం. ధర్మపదం. ఏది అయినా వచ్చిందంటే విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసం. ధర్మపదం. ధర్మమైన పదం. విశేషణ ఎటువైపు ఉంది? పూర్వపదంలో ఉంది. సనాతనమైన ధర్మం. ఇక్కడ కూడా చూడండి సనాతన ధర్మం. ధర్మం గురించి చెప్తున్నాము, విశేషణ ఎటువైపు ఉంది? పూర్వపదంలోని. సనాతనమైన ధర్మము అంటే ఇది కూడా విశేషణ, పూర్వపద సమాసం. మానుషుని యొక్క దేహం. యొక్క కిన్ యొక్క లోపల యొక్క వచ్చిందంటే షష్ఠీ విభక్తి, అంటే ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఇవి సమాస పదము. మానుషుని యొక్క దేహం అంటే ఏం రసము? మనుషుని దేహము. మనుషుని దేహం. శోకం అనేది వహ్ని. ఇక్కడ చూడండి శోకం అనేది వహ్ని. వహ్ని అంటే అగ్ని. అనేది అని వచ్చిందంటే గుర్తుపెట్టుకొని అది రూపక సమాసం. శోకవహ్ని. ఇక్కడ శోకం అంటే మన బాధను, వహ్ని అంటే అగ్ని. రెండింటిని ఉపమాన ఉపమేయాలకు అభేదం లేదని రెండు ఒకటే అన్నట్టుగా చెప్తున్నాం కాబట్టి ఇది రూపక సమాసం. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వినండి. పైకి జరుపుతున్నాను చూడండి. అలంకారం. వాడు అదే పైన ఆడుండే చెప్పినాడు చూసినాడా, ఇదే చెప్పినాడు. ఇక్కడ చూడండి శోకవహ్ని. ఆ పద్యంలో ఉన్న అలంకారం గుర్తించమన్నాడు, వాడు ఇదే మెన్షన్ చేసినాడు. శోకవహ్ని. ఇక్కడ చూడండి శోకము అంటే బాధ, వహ్ని అంటే అగ్ని. వహ్ని లక్షణం శోకంపై ఆరోపించాడు. వీటి మధ్య ఏముంది? అభేదం చెప్పాడు. ఉపమాన ధర్మ ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే వాటిని ఏమంటారు అంటే రూపకాలంకారం అంటారు. అంటే ఏంటి?
ఆ పక్క సమాసం వచ్చింది, ఇక్కడ అలంకారం వచ్చింది. అంటే రూపక సమాసం ఉంది, గుర్తుపెట్టుకోండి, రూపక అలంకారం ఉంది. రూపక సమాస పదాలన్నీ రూపక అలంకారం కిందికి వస్తాయి. ఇంకంతే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శోకవహ్ని, శోకమనడి వహ్ని, ఏ అలంకారం అంటే రూపక అలంకారం, అంతే. ఓకే, అర్థమైంది కదండి. అంటే ఇక్కడ శోకము వహ్ని, ఈ శోకాన్ని దేంతో మనం దేంతో పోల్చి చెప్తున్నాం ఉపమానంగా? వహ్ని అంటే అగ్ని, మన బాధను అగ్నితో పోలుస్తున్నాం. అంటే రెండింటిని ఒకటే అన్నట్టుగా అక్కడ మనం అభేదం, అంటే రెండు దానికి ఏం భేదం లేదు. శోకం చాలా బాధాకరంగా ఉంటుంది, అగ్ని కూడా చాలా బాధాకరంగానే ఉంటుంది. రెండు ఒకటే అన్నట్టుగా మనం చెబుతున్నాం కాబట్టి దీనిని అభేదం చెప్తున్నాం కాబట్టి రూపక అలంకారం. ఇక్కడ సంసార సాగరం, సంసారం అనేది సాగరం, ఇదేంది రూపక సమాసం అవుతుంది. ఇందులో ఉన్న అలంకారం ఏంటి? రూపక సమాసం ఉందంటే రూపక అలంకారమే, సింపుల్గా అట్లా గుర్తుపట్టాలి, రూపక అలంకారం. ఇక్కడ చూడండి, ప్రభుత్వం రైతులపై దయావర్షం, దయా అనేది వర్షం, రూపక సమాసం. ఇది కూడా ఏ అలంకారము? రూపక అలంకారమే. పైకి జరుపుతున్నాను చూడండి. గురువులకు ఆల్రెడీ మేము గుర్తించమని నేను చెప్పాను. ఫస్ట్ చూడండి ఎలా స్పీడ్గా ఎలా గుర్తు. ఫస్ట్ది ఏ పక్కలో 0 ఉంది అంటే ఇది గురువు. నెక్స్ట్ లఘువు, లఘువు. ఇక్కడ చూడండి, ఒక గురువు 2 లఘువులు వచ్చిందంటే ఇదేంటి? భగనం. భగనం అంటే ఇంకా ఉత్పలమాల, ఇంకా ఏం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లే, నేర్చుకోవాలి. భరణభ, భరవ, ఒకటి గుర్తుకొచ్చిందంటే అన్నీ రాసేయాలంతే, ఉత్పలమాల. ఒకటి అలా చూసి మొదట, అంటే మిగతా అన్ని దానికి అవే గణాలు కంటిన్యూగా వస్తాయి. భరణభ, భరవ అని గుర్తుపట్టాలి. నెక్స్ట్ చూడండి, మిగతా మీకు కావాలంటే టెక్స్ట్ చేయండి, ఈ గణాలే వస్తాయి. నెక్స్ట్ అనుపమ, లఘువు, లఘువు, లఘు, 3 లఘువులు వచ్చేది మనకు తెలిసింది. నగనం అంటే ఏదేంది? నజభజ, జజర, నజభజ, జజర, ఏది? చంపకమాల. అలా మీరు నేర్చుకొని పెట్టుకోవాలి. ఆట వెలది ఆల్రెడీ ఇంతకుముందు మనకు వచ్చింది, దాన్ని గుర్తు చేసుకోమని చెప్పాడు. ఒకసారి చూద్దాం. ఆట వెలది పద్యం, ఉపజాతి పద్యం, జాతులు ఉపజాతాలు ఉంటాయి. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఛందస్సు అన్నిటి ఒక క్లాస్ చేయడానికి ప్రయత్నం చేస్తానులేండి. ఇందులో 4 పాదాలు ఉంటాయి. పాదాలు అంటే 4 లైన్స్. ఇది చూడండి, 1వ 3వ పాదాలు ఒక విధంగాను, 2, 4 పాదాలు ఒక విధంగానే ఉంటాయి. అంటే ఫస్ట్ లైను 3వ లైను ఒక విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ లైను 3వ లైను ఒక విధంగా, అంటే ఇందులో సూర్యగణాలు ఎన్ని ఉంటాయి, ఇందులో అన్నీ ఉంటాయి. ఒకవేళ ఇందులో చంద్రగణాలు ఎన్ని ఉంటాయి, ఇందులో చంద్రగణాలు అట్లుంటాయి. రెండోది చూడండి, 2, 4 పాదాల్లో 2, 4 పాదాలు ఒక విధంగా ఉంటాయి. రెండోది 4వది ఒక విధంగా ఉంటాయి. అంటే 1, 3 ఒక విధంగా, 2, 4 ఒక విధంగా ఉంటాయట. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. అంటే ఫస్ట్ లైన్లో మొదటి పాదంలోనూ వరుసగా 1, 3 అంటే ఫస్ట్ లైన్ 3 లైన్ ఒకే విధంగా ఉంటాయి కదా. మొదటి పాదంలో ఏముంటాయట? మొదటి పాదంలో ఇక్కడ చూడండి, మొదటి పాదంలో వరుసగా 3 సూర్యగణాలు. వాడి పైన ఇచ్చాను చూద్దాం. 3 సూర్యగణాలు. ఇవి రావాలంటే ముందు సూర్యగణాలు ఏంటో, ఇంద్రగణాలు ఏంటో మీరు నేర్చుకొని ఉండాలి. ఎలా నేర్చుకోవాలి? ఇంతకుముందు అవి ఇంకా మీరు బట్టి కొట్టి నేర్చుకుంటే ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు. నల, నగ, సల, భరత, ఇవి ఇంద్రగణాలు. నగనం, హగనం, ఇవి సూర్యగణాలు. నేర్చుకోవాల్సిందే ఇవి. ఎలా నేర్చుకోవాలి? ఇంకా మీరు 2 సార్లు పలుకుతారు, 3 సార్లు పలుకుతారు, పదే పలకండి వచ్చాయి. నల, నగ, సల, భరత. భరతమాత మన భారతనే కాబట్టి ఇది గుర్తుంటుంది కింద, అవే గుర్తుండవు. నల, నగ, సల. నల అంటే నగనం. నగనం అంటే ఏంది? 3 లఘువులు కదా. లా అంటే లఘువు, అయిపోయా. నగ అంటే 3 లఘువులు, గా అంటే గురువు కదా, అక్కడ పెడతాం. సల అంటే ఏంటి? ఇక్కడ సగనం, వ్యరత, భజస. సగనం చూసినారా? గురువు అన్నది. ఇది నా గుర్తుకు రావడంలే, ఒకటిసారి రాసుకుందాం. యమాతరాజ బాణ సలగం. సలగం అంటే లఘువు, లఘువు, గురువు. అంటే సల అంటే లఘువు, లఘువు, గురువు. లా అంటే లాస్ట్ ఉండేది లఘువు కాబట్టి. భరత అంటే గురువు, లఘువు, లఘువు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి గురువు, లఘువు, లఘువు. రగనం గురువు, లఘువు, లఘువు. తగనం ఎక్కడ ఉంది? తగనం గురువు, గురువు, లఘువు. గురువు, గురువు, లఘువు. నగనం అంటే ఆల్రెడీ మనకు తెలుసు 3 లఘువులు. హగనం అంటే ఒక గురువు, ఒక లఘువు. ఇవి ఇంద్రగణాలు, కింద ఉండేటి సూర్యగణాలు. వీడు ఏమని చెప్తున్నాడు? 1, 3 పాదాల్లో వరుసగా, అంటే 1వ లైన్లో 3 సూర్యగణాలు. ఏటి 3 సూర్యగణాలు? ఇక్కడ చూడండి, 3 సూర్యగణాలు. ఫస్ట్ ఇక్కడ ఎంట్రెన్స్లో
గల గల అంటే ఏందో అనుకోకండి, హగనమే అంటే ఇది ఒక సూర్యగణం. నగనం నగనం 3 సూర్యగణాలు. ఇక్కడ చూడండి నగనం హగనం 3 సూర్యగణాలు వచ్చాయి. 2 ఇంద్రగణాలు ఉంటాయి. నెక్స్ట్ తగనం నగ. తగనం అంటే ఇక్కడ ఉంది, నగ అంటే 3 లఘువులు 1 గురువు. సరిపోయింది కదా. నెక్స్ట్ లైన్లో చూడండి. నెక్స్ట్ 2 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. అంటే రెండో లైన్లో 5 సూర్యగణాలు. నగనం హగనం. హగనం ఇది హగనం గలమన్నా హగనమన్నా ఒకటే. 8వ తరగతిలో నేను చెప్పాను. 1 2 3 4 5 5 ఏంటివి సూర్యగణాలే. ఓకే, వాడు చెప్పినట్టే ఉంది. పద్యపాదంలో 4వ లైన్ మొదటి అక్షరానికి యతి చెందుతుంది. 4వ లైన్ 1 2 3 4వ గణము నీ సరిపోయింది. ప్రతి పాదంలో నా యతి అయిపోయింది. ఇది యతిలోని చోట ప్రాసయతి అంటే నెక్స్ట్ లెటర్ ఉండదు చూసినారా, నెక్స్ట్ లెటర్కు ప్రాసయతి. ఒకవేళ లేకపోతే ప్రాసయతి అన్నది చెందుతుంది. నెక్స్ట్ కాస్త పైకి జరుగుతుంది. ప్రాస నియమం లేదని చెప్పినాడు మనకు అక్కల. ప్రాస నియమం అంటే ఏంది, 2వ లైన్ ప్రతి పాదంలో 2వ అక్షరం ఉంటుంది చూసినారా, దాన్ని ప్రాస నియమం అంటే. పైకి జరుపుతున్నాం చూడండి. క్రింది పద్య భాగాన్ని ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేయమన్నాడు. భూ అంటే గురువు లఘువు, గురువు లఘువు. ఒత్తుంది కాబట్టి ఇది గురువు లఘువు, గురువు గురువు లఘువు. ఇక్కడ ఒత్తుంది కాబట్టి గురువు లఘువు లఘువు. నెక్స్ట్ తనువు లోన. నెక్స్ట్ లఘువు లఘువు లఘువు, గురువు లఘువు. ఒత్తుంది కాబట్టి ఇక్కడ గురువు లఘువు, ఇక్కడ ఒత్తుంది కాబట్టి ఇక్కడ గురువు లఘువు, ముందర ఒత్తుంది కాబట్టి గురువు లఘువు. ఇలా మనం ఫస్ట్ ఘన విభజన చేసుకోవాలి. వీటిని మనము ఇందాక పైన చెప్పాను చూసిన సూర్యగణాలు ఇంద్రగణాలని మనం విభజించుకోవాలి. ఏమని ఫస్ట్ పైన ఏముంటాయి, 5 వరుసగా 1 3 పాదాల్లో 3 సూర్యగణాలు వస్తాయి. ఎక్కడ చూడు సూర్యగణాలు ఇక్కడ 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 అంటే ఇది హగనం 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 3 ఏంటి సూర్యగణాలు వచ్చాయి. నెక్స్ట్ తగనము, లాస్ట్ రగనం ఉంది. తగనము రగనము, తాగనము రాగనము. తగనం రగనం ఏంటివి, ఇవి ఇంద్రగణాలు. వాడు చెప్పినట్టే వచ్చాయి. కింద 5 సూర్యగణాలు ఉన్నాయి కదా, నగనం హగనం 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 5 సూర్యగణాలు సెట్ అయిపోయినాయి. అంటే ఇది ఏంది ఆట వెలది. మీరు ముందర ఈ సూర్యగణాలు ఇంద్రగణాలు పెట్టుకొని ఒక్కొక్కటి గురువులు గుర్తించి చెక్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లే. ఇక్కడ ఆధునిక వచ్చే లేక మార్చండి అని అడుగుతాడు, అవి మనకు అక్కర్లేదు. పైకి జరుపుతున్నా చూడండి. నెక్స్ట్ లెసను బతుకు గంప, 2వ లెసను. ఇదంతా మనకు అక్కర్లేదు. భాషాంశాలు ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ స్పీడ్గా మనం అయిపోయి చేసుకున్నాం. వెలతి అంటే లోటు. ఇవన్నీ నేర్చుకోవాల్సిందే ఇంకా మీరు. నెక్స్ట్ ఆశ్రయము. ఆశ్రయము అంటే ఏంటంటే స్థానం లేకపోతే అండ. పొద్దస్తమానం అంటే ఏదైనా పొద్దస్తమానం అంటున్నాడు చూసినాడు ఎప్పుడు. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. స్థిమితపడు అంటే కుదుట పడడం. స్థిమిత పదం అంటే కుదుట పడటం. దిక్కు అంటే ఆధారం. లైన్స్ చదవాలి, అందులో పర్యాయ పదాలు వాడు గుర్తించమని చెప్పాడు. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ చెప్తాను. సొమ్ము, ధనము, డబ్బు 3 దానికి మీనింగ్ ఒకటే. నెక్స్ట్ చూడండి ఇక్కడ జశం, చేప, మత్స్యము 3 దానికి మీనింగ్ ఒకటే, 3 పర్యాయ పదాలే. నెక్స్ట్ దేహం, ఒళ్ళు, శరీరం 3 ఒకటే. నెక్స్ట్ ప్రభాతం, ఉదయము, పొద్దుట పూట 3 దానికి మీనింగ్ ఒకటి, 3 పర్యాయ పదాలే. నానార్థాలు చూడండి. ఇక్కడ చూడండి బతుకు అంటే మనకు తెలిసింది జీవనం, స్థితి, జరుగుబాటు. సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం అంటే కాపురం, కుటుంబం, పుట్టుక. నేను జతపరిచాను, మీరు వాటిని నేర్చుకోండి. ప్రకృతి వికృతులు చూడండి. ముఖము అంటే ఇక్కడ ఉంది. ముఖము అంటే మోము. 2 పంక్తి అంటే ఏంటంటే బంతి. ఇక్కడ ఉంది చూడండి. కష్టం అంటే కస్తి. ఇక్కడ ఉంది చూడండి. మూర్ఖుడు అంటే మొరకు. సుఖము,
లాస్ట్ రాత్రి రాతిరి. ఓకేనా. జాతీయాలు వీధి పాలు చేయు. ఇక్కడ జాతీయాలను ఏ సందర్భంలో వాడతారు అనేది ఏంటి, వీధి పాలు చేయు అని అంటే ఏంటంటే వృధా చేసే సమయంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం. రేపు పాలు వీధి పాలు చేసావు కదరా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, వీధి పాలు చేయడం అంటే వృధా చేసే సందర్భం, వృధా చేసే సందర్భంలో దీనిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఊపిరి పీల్చుకొని అంటే కష్టాల నుండి బయటపడినప్పుడు ఈ సందర్భాన్ని వాడతాం. కష్టాల నుండి బయటపడిన సందర్భంలో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తాం. ఏమని, ఊపిరి పీల్చుకున్నాము అని. పైకి జరుపుతున్నాం చూడండి. విడదీసి సంధి పేరు రాయమన్నాడు. నెక్స్ట్ పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు కలిపితే పుణ్యాత్ముడు, దీర్ఘం వచ్చింది కదా. పుణ్య ప్లస్ ఆత్ముడు కలిపితే పుణ్యాత్ముడు. ఈ తెలుగు పదం మాదిరి కనిపించలే, సంస్కృత పదం మాదిరి కనపడుతుంది. అందుకే ఇది సవర్ణ దీర్ఘ సంధి. అసవర్ణాచుల పరమైతంగా ఇన్ని నేను చెప్పట్లే. విషయము ప్లస్ అంత, విషయము ప్లస్ అంత. మూలో ఏం కనపడుతుంది మనకు, ఊ కనపడుతుంది. ఊ అంటే ఉత్వసంధి. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి. కాల ఏం కనపడుతుంది, ఆ కనపడుతుంది అంటే అత్వసంధి. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నది ప్లస్ ఏదో. దీలో ఏం కనపడుతుంది, ఈ కనపడుతుంది అంటే ఇత్వసంధి లేదంటే ఈకార సంధి. పైకి జరుపుతుంది. పోదాము ప్లస్ అనుకుంటే, పోదామనుకుంటే, పోదామనుకుంటే కలిపి రాసాము. ఇక్కడ పోదాము మూల ఏం కనపడుతుంది మనకు, ఊ కనపడుతుంది అంటే ఇది ఉత్వసంధి. స్నానంబు ప్లస్ లు, ప్లస్ తర్వాత లు కనపడుతుంది అంటే లులానాల సంధి అని డైరెక్ట్ రాయొచ్చు. లులానాల సంధి కలిపితే ఏమైనా మువర్ణకు లోపం వచ్చి ముందుగానే దీర్ఘం వస్తుంది అంటే ఇది స్నానాలు అంతే. ఏమి ప్లస్ అయినది, మీలో ఏం కనపడుతుంది, ఈ కనపడుతుంది. ఈ అంటే డైరెక్ట్ ఇత్వసంధి అని రాయొచ్చు, ఏమైనది. ఓకేనండి. అక్కడ ప్లస్ అక్కడ రెండు కనపడుతున్నాయి. ఏంది ఇది, ఇది ఆంబ్రేడ్గము. అక్కడక్కడ ఆంబ్రేడిదము. జీవితము ప్లస్ అంతా, జీవితమంతా, జీవితమంతా. ఇక్కడ మూల ఏం కనపడుతుంది మనకు, ఊ కనపడుతుంది. ఊ అంటే ఉత్వసంధి. అంతే సింపుల్గా గుర్తుపట్టాలి వీటిని. పైకి జరుపుతున్నాను చూడండి. 10 రోజులు. ఇక్కడ నెంబర్ కనపడుతుంది చూసినారా, నెంబర్ వచ్చిందంటే డైరెక్ట్ రాసేయచ్చు. ఇది ద్విగు సమాసం. ఏమరాలి, 10 అను సంఖ్య గల రోజులు, 10 అను సంఖ్య గల రోజులు. కాళ్ళు చేతులు రెండు కనపడుతున్నాయంటే దీన్ని డైరెక్ట్ రాసేయచ్చు, ద్వంద్వ సమాసం. కాళ్ళుయును కమ చేతులును. తెల్ల ముఖము, తెల్లనైన ముఖము, తెల్లదైన ముఖము ఏదని రాసుకోండి. తెల్లనైన ముఖము, ముఖము. విశేషణ ఎటువైపు ఉంది, పూర్వపదంలోని. తెల్ల అన్నది విశేషణ, పూర్వపద కర్మధారయ సమాసం. అసాధారణము అంటే సాధారణము కానిది, కానిది లేనిది అని నెగిటివ్గా వచ్చిందంటే నన్ తత్పురుష సమాసం. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ, చిన్నదైన బిడ్డ. విశేషణ ఎటువైపు ఉంది, పూర్వపదంలో ఉంది అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి, అవ్యయీభావ సమాసం అని ఇంకొకటి ఉంటుంది. అవ్యయాలు అంటే ఏంటంటే లింగం వచ్చిన విభక్తి ప్రత్యయాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి వాడుతున్నాం. అవయవాలు ఏంటో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అను, యద, ఆ, ప్రతి, సా, పరి, అప, సహ, ఉప, వీటన్నిటిని అవ్యయాలు అంటాం. ఇవి ఎక్కడ కనపడినా గుర్తుపెట్టుకోండి, ఇవి అవ్యయీభావ సమాసానికి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు అను, యద, ఆ, ప్రతి, సా, పరి, ప, స. అవి అంటే లింగం వచ్చిన భేదాలు అంటే ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక మాట చెప్తాను. ప్రతి అన్నది ఏ దానికైనా వాడచ్చు. ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కటి, ప్రతి దానికి, ఏ దాని ముందరైనా ప్రతి పెట్టేయచ్చు. ఇలా ఏ దాని ముందరైనా కానీ లింగం వచ్చిన భేదాలు లేకుండా, అంటే స్త్రీ లేదు, పురుషులు లేడు, వస్తువు లేదు, ఏం లేదు, ప్రతి దానికి వీటిని వాడతాం. అందుకే వీటికి లింగం వచ్చిన భేదాలు ఉండవు. అందుకే వీటిని అవ్యయాలు అంటాం. కాబట్టి ఇలాంటివి ఏమన్నా కనబడితే ఏ సమాసం అని అడిగితే అది అవ్యయీభావ సమాసం. ఇక్కడ చూడండి, యథావిధి అంటే విధి ఎట్లో అట్లు అని విగ్రహవాక్యం రాస్తాం. ఏ సమాసం అంటే ఇది అవ్యయీభావ సమాసం.
ఆబాల గోపాలం చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంటుంది. బాలుర నుండి గోపాలుర వరకు. ఆబాల గోపాలం అంటే ప్రతి ఒక్కరికి అని అర్థం. బాలుర నుండి గోపాలుని వరకు వీళ్ళకు మాత్రం అందరికీ అని ఇలాంటిది. ఇది కూడా అవ్యయీభావ సమాసం. అనువర్షం వర్షమును అనుసరించి అంటే వర్షమును అనుసరించి అనువర్షము ఇది కూడా అవ్యయీభావ సమాసం. ఎక్కడ కనపడుతున్నాయి ఇవన్నీ? ఇక్కడ చూడండి అను ఎక్కడుంది ఇది? అను యథా యథా అంటే ఈ అవ్యయాలలోంచి కనబడుతున్నాయి. ఈ అవయవాలు రావడం వల్ల ఏర్పడిన సమాసాన్ని అవ్యయీభావ సమాసం అని అంటారు. ఇక్కడ చూడండి పైకి జరుపుతున్నాను. దీనికి విగ్రహవాక్యాలు రాయమని చెప్పాడు. అనుకూలం అంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒకటే మాట. ఇవన్నీ అవ్యయీభావ సమాసానికి సంబంధించింది. ఇక్కడ చూడండి అనుకూలం అంటే ఏం రాయాలి? కూలము అనుసరించి. యథాశక్తి అంటే శక్తిని అనుసరించి. శక్తిని అనుసరించి. నెక్స్ట్ ప్రతి మాసం. ప్రతి మాసం అంటే మాసము మాసము 2 సార్లు రాయాలి. మాసము మాసము ప్రతి మాసం. ప్రతి దినం అంటే దినము దినము అని రాయాలి. ఉపవనము వనమునకు ఉప అంటే దగ్గరగానే. ఉపవనము అంటే వనమునకు సమీపము. వనమునకు సమీపముగా. సకుటుంబము సకుటుంబం అంటే కుటుంబంతో సహా. సకుటుంబంగా వచ్చినారంటే ఏంటి? కుటుంబంతో సహా అని. ఇవి విగ్రహవాక్యాలు. మరి ఈ సమాసాలు ఏంటి? ఇవన్నీ అవ్యయీభావ సమాసాలే. ఓకేనా? అర్థమైందని ఇక్కడ చూడండి. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అంటే ఏంటంటే 2 పదాలు సేమ్ పక్కపక్కనే ఉంటాయి, కానీ దీని మీనింగ్ వేరు ఉంటుంది, దీని మీనింగ్ వేరు ఉంటుంది. ఇలా ఉండడాన్ని ఏమంటామంటే మనం చేకానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి నేడు ధర బాగా పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి నేడు ధర అంటే ఏంటి? ఫస్ట్ ధర భూమి. భూమి యొక్క ధర అంటే ఏంటి? ఇక్కడ వెల. ఈ రోజుల్లో భూమి ధర బాగా పెరిగిపోతుంది. అంటే ఈ ధర అంటేంది భూమి, ఈ ధర అంటేంది వెల. 2 పక్కనే ధర అని ఉంటాయి, కానీ దీని మీనింగ్ వేరు, దీని మీనింగ్ వేరు. అంటే జంట పదాలు పక్క పక్కనే ఉండి మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటే దానిని చేకానుప్రాస అలంకారం అంటాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ 7 అంటే ఈ సంవత్సరం. 7 రోజులు. ఈ 7కు మీనింగ్ వేరు, ఈ 7కు మీనింగ్ వేరు. ఇలా 2 మీనింగ్స్ పక్క పక్కనే ఉంటాయి, కానీ మీనింగ్స్ డిఫరెంట్. ఇలా ఉండడాన్ని మనం చేకానుప్రాస అలంకారం అని అంటారు. పైకి జరుపుతున్నాం చూడండి. ఇంకా ఇవన్నీ ఏం లేదు, వాడు వివరించినాడు. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. గోరు వంకను చూశాను. గోరు వంక అంటే పక్షి. దేన్ని చూసింది? వంక. ఈ వంకకు మీనింగ్ వేరు, ఈ వంకకు మీనింగ్ వేరు. సుందర దరహాస రుచులు. సుందర అంటే ఈ ధర వేరు, ఇక్కడ దరహాసం అంటే ఈ ఆనందంలో ఉన్న ధర వేరు. ఇక్కడ ధర వేరు వేరు అర్థాలు. సమస్య సాధనకు నారి బిగించాలి. ఇక్కడ నారి అంటే ఏంది? స్త్రీ. ఇక్కడ నారి అంటే ఏంది? నారి బిగించడం అంటే ఏంటంటే ఇప్పుడు విల్లుకు నారి బిగిస్తుంటారు చూసినారా? అలా అంటే సమస్యను సాధించుకోవడానికి రెడీ కావాలని. నెక్స్ట్ ఆ కొమ్మ వంచి పూలు కోసింది. ఆ కొమ్మ అంటే స్త్రీ కానీ ఒక అమ్మాయిని కొమ్మ అని మెన్షన్ చేస్తాం. ఆ కొమ్మ వంచి. ఇక్కడ కొమ్మ వేరు, ఈ కొమ్మ వేరు. అర్థమవుతుంది? రాజా నీది శుభంకర కరము. శుభంకర ఈ పదం వేరు, కరం అంటే ఈ చేతులు. అంటే వీటికి పక్క పక్కనే ఉంటాయి, కానీ మీనింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఇలా రావడాన్ని మనం ఏమంటే చేకాను. ఇవన్నీ ఏంటంటే చేకాను ప్రాస అలంకారాలు. పైకి జరుపుతున్నాం చూడండి. కర్తరి వాక్యాన్ని కర్మరిలోకి వాక్యంలోకి మార్చి రాయడం. ఎల్లమ్మ పండ్లను అమ్మింది. కర్తరిలోంచి కర్మలేకి రావాలంటే చేత బడు అన్నవి రావడం అన్నది జరుగుతాయి. నేనేమని రాస్తాను? ఎల్లమ్మ పండ్లను అమ్మింది. ఇక్కడ చూడండి ఎల్లమ్మచే పండ్లు అమ్మబడ్డాయి. ఎల్లమ్మచే ఇలాంటి చేత అని రాసుకుని ఎల్లమ్మచే పండ్లు అమ్మబడ్డాయి. అమ్మింది అని అంటే అమ్మబడ్డాయి. బడు అని చేర్చాము చూసినా అమ్మబడ్డాయి. నెక్స్ట్ ఆమె బిడ్డను చదివించింది. ఆమె చేత బిడ్డ చదివించబడింది. ఆమె చేత బిడ్డ చదివించబడింది. వైద్యుడు వైద్యం చేశాడు. వైద్యుని చేత వైద్యం చేయబడింది. రాసుకోండి అంతే. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది. వారు పిల్లవాడిని కాపాడారు. వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు. ఓకే, అర్థమైంది కదా? పైకి జరుపుతున్నా.
క్రింది వాక్యాలు చదివి ఏ రకమైన వాక్యమో అర్థం. అతనికి మంచి జరుగును గాక, ఏం చేస్తాను, ఆశీర్వదిస్తున్నా అంటే ఆశీర్వార్థక వాక్యం. ఇటువైపుకు నీవు రావద్దు అంటే నిషేధం తెలుపుతున్నాం, నిషేధార్థక వాక్యం. ఎల్లమ్మ ఆ పని చేయగలదు, ఆమె యొక్క సామర్థ్యం చేయగలదు అంటే సామర్థ్యార్థక వాక్యం. మీరు మా ఇంటికి రావచ్చు అంటే పర్మిషన్ ఇస్తాను, అనుమత్యార్థక వాక్యం. 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు క్వశ్చన్ అడుగుతున్నాం, ప్రశ్నార్థక వాక్యం. అందరూ బడికి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని విధిని గురించి తెలుపుతుంది, ఇది విద్యార్థక వాక్యం. ఓకే, అర్థమైంది కదండి. ప్రాజెక్ట్ పని అంటే ఇక ఈ లెసన్ అయిపోయింది, ఇది మనకు అక్కర్లేదు. నెక్స్ట్ లెసన్కి తిప్పుతున్నాను చూడండి. శతక మాధుర్యం, ఇదంతా మనకు అక్కర్లేదు, డైరెక్ట్ లెసన్లోకి వెళ్దాం. లెసన్ కూడా మనకు అక్కర్లేదు, గ్రామర్లోనికి వెళ్దాం. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. మనకు భాషాంశాల దగ్గర నుంచి మొదలు పెడదాం. ఇక్కడ చూడండి, భాష మంచి చెప్పిన దృప్తుడు వినడు. దృప్తుడు అంటే మూర్ఖుడు, మూర్ఖుడు లేదంటే చెడ్డవాడు. మంచి చెప్తే వాడే వింటాడు. నెక్స్ట్ ఖ్యాతి, ఖ్యాతి అంటే కీర్తి, యశస్సు అని కూడా అంటారు. తల్పం, విష్ణువు తల్పం ఆదిశేషుడు. ఇక్కడ తల్పం అంటే ఏంది, శయ్య పాన్పు, మనం పడుకునేది. కాన, కాన అంటే అడవి లేదంటే అరణ్యం. నెక్స్ట్ భాస్వంతుడు, భాస్వంతుడు అంటే సూర్యుడు, పగటికి రాజు. భాస్వంతుడు అంటే సూర్యుడు లేదంటే భానుడు, ఆదిత్యుడు, ఇంకేమని రాసుకోండి. పర్యాయ పదాలు, పర్యాయ పదాలు అంటే పండితుడు, బుధుడు, విద్వాంసుడు. భుజంగం, భుజంగం అంటే పాము, సర్పం. కర్రి అంటే ఏనుగు. హస్తి, గజం, మాతంగం అని కూడా అంటారు. పక్షి, పక్షి అంటే పక్షములు కలిగినది. ఖగము, విహంగము. నెక్స్ట్ హరి అంటే విష్ణువు, శ్రీహరి, లక్ష్మీపతి. పతి అంటే భార్య, భర్త, లక్ష్మి యొక్క పతి. పైకి జరుపుతున్నాం చూడండి. నానార్థాలు, వేరు వేరు అర్థాలు. ధర అంటే భూమి, వెల. శ్రీ అంటే సంపద, సాలెపురుగు. వారి అంటే నీరు, ఆయుధధార. ఏనుగు కట్టే తాడును కూడా వారే అంటారు. ఏనుగు కట్టే తాడు, దాన్ని కూడా వారే అంటారు. పదము అంటే, పదం అంటే ఏంది, శబ్దం, ప్రయత్నం, చిహ్నం. నెక్స్ట్ కాలి అడుగు జాడలను కూడా, కాలి అడుగు జాడ, దాన్ని కూడా మనము పదము అని అంటాం. పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి. మిత్రుడు, మిత్రుడు అంటే స్నేహితుడు. సూర్యుడు, సూర్యుడు. మిత్రుడు అంటే సూర్యుడు అర్థం కూడా వస్తుంది. ఉత్పత్తి అర్థాలు చూడండి. భాస్కరుడు కాంతిని కలగజేయువాడు. ఉత్పత్తి అర్థము కాంతిని కలుగజేయువాడు. ఎవరు, సూర్యుడు. భుజంగము, భుజంగం అంటే ఏంటంటే పాము. భుజములతో గమించున్నది. భుజములతో గమించున్నది. భుజంగము అంటే ఏంది, పాము, పాము. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం గలవాడు. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు, శివుడు. హస్తి, హస్తి అంటే తొండము కలిగిది. తొండము కలది. ఏం తొండం కలది, ఏనుగు. ప్రకృతి వికృతులు చూడండి, పైకి జరుపుతున్నాను. నెక్స్ట్ చంద్రుడు, ఇక్కడ చంద్రుడు అంటే చంద్రుడు. నిత్యము, నిత్యము అంటే నిచ్చెలు, చివర్లను చూసినారు అది. స్వామి, సామి. హంస, అంచ. ధర్మము, దమ్మము.
ఓకేనా పైకి జరుపుతున్న అయిపోయినాయి. నిష్ఠురోక్తులు నిష్ఠుర ప్లస్ ఉక్తులు నిష్ఠుర ప్లస్ ఉక్తులు ఇక్కడ అకారానికి ఊ పరమైంది కలిపితే ఏమొచ్చింది నిష్ఠురోక్తులు ఊ ప్లస్లోకి ఓ వచ్చింది అంటే ఏం సంధి ఇది గుణసంధి. వెంకటేశ వెంకట ప్లస్ ఈశ వెంకట ప్లస్ ఈశ కలిపితే వెంకటేశ ఏ వచ్చింది ఇది కూడా గుణసంధే. ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను డైరెక్ట్ రాస్తున్నాను. అవ్వారి అంటే ఇక్కడ చూడండి అవ్వారి అంటే ఫస్ట్ ఆ కనపడితే వాకు వావత్తు వచ్చింది అంటే దీన్ని రెండు ఆగా వావత్తు తీసేయాలి. ఆ ప్లస్ వారి ఏం సంధి ఇది త్రిక సంధి ఇందాక చెప్పాను. మనుజుడు అగునే మనుజుడు ప్లస్ అగునే మనుజుడు ప్లస్ అగునే డూలో ఏం కనపడుతుంది ఊ కనపడుతుంది అంటే ఉత్వసంధి. ధీరోత్తముడు ధీర ప్లస్ ఉత్తముడు రాలో ఏం ధీర ప్లస్ ఉత్తముడు ఆకారానికి ఊ పరం కలుపుతుంది కలిపినప్పుడు ధీరోత్తముడు ఇక్కడ చూడండి ఊ క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది ధీరోత్తముడు ఓ వచ్చింది కదా అంటే ఇదేంటి గుణసంధి. పైకి జరుపుతున్నాను చూడండి. కాళిక ప్లస్ అంబ కలిగితే కాళికాంబ కాళికాంబ ఇది ఏది గుణసంధి సవర్ణ దీర్ఘ సంధి దీర్ఘం వచ్చిందా సవర్ణ దీర్ఘ సంధి సేమ్ అన్నీ ఉన్నాయి. ఇది తెలుగు పదం మాదిరిగా అనిపించట్లే ఇది సంస్కృత పదం. ఆ పలుకులు త్రిక సంధి కాబట్టి దీన్ని మార్చేటప్పుడు ఎలా ఫస్ట్ ఆకు మారుతుంది పాకు పావొత్తచ్చు అప్పలుకు అప్పలుకులు ఏది త్రిక సంధి. దానంబు చేయుట ఏమవుతుంది సే అవుతుంది దానంబు చేయుట దానంబు చేయుట. ప్రథమా విభక్తి మీద ఉన్న కచటపాలు గసడదవలుగా మారిపోతున్నాయి కాబట్టి గసడదవ దేశ సంధి. ఇక్కడ చా ఏంగా మారిపోయింది సాగా మారిపోయింది ఆల్రెడీ నేను గసడదవ దేశ సంధి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏలా ప్లస్ ఒక ఏలొక ఏలొక లాలో ఏం కనపడుతుంది ఆ కనపడుతుంది అంటే అత్వసంధి. పైకి జరుపుతున్నా చూడండి. ఈ అనునాసిక సంధి ఆల్రెడీ నేను వివరించడం జరిగింది. మనకు వర్గ ప్రథమాక్షరాలు ఉంటాయి క చ ట తప అంటే ఏంటి కాక గాగాన చాచ జాదన టాటా డాడన తాత దాదన పాప బామ్మ అని ఉంటాయి కదా. ఈ మొదటి లైన్ను పరుషాలు అంటారు. చివరిలో ఏంటో చూసినారా కాక గాగా అయిన చాచ జాజా అయిన టాటా డాడా నా తాత దాదా నా పాప బాబా మా చివరిలో ఉన్న వాటిని ఏమంటారంటే అనునాసికాలు. అంటే మనకు ఇక్కడ చూడండి ఈ వర్గ ప్రథమాక్షరాలు అంటే కచట తపాలకు నా కానీ మా కానీ అంటే ప్లస్ తర్వాత వెంటనే నా వచ్చినా మా వచ్చినా వచ్చింది అనుకోండి వాటి ప్లేస్లో కచట తపలు పోయి ఆ చివరిలో ఉన్న జ్ఞా ఇనా నా ఇదేం తాత దాదా నా కదా నా మా చివరిలో ఉన్న అనునాసికలు వస్తాయి. ఏం పరం కావాలి ప్లస్ తర్వాత వెంటనే నా కానీ మా కానీ ఇక్కడ నా ఉంది పైన మా ఉంది చూసినారా అంటే ప్లస్ కంటే ముందు ఏముండాలి ఈ కచట తపాలు ఉండాలి. ఇక్కడ చూడండి క ట ట ప ఇవే ఉన్నాయి అంటే ప్లస్ కంటే ముందు కచట తపాలు ఉండాలి ప్లస్ తర్వాత నా కానీ మా కానీ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు కచట తపాలు పోయి వీటి ప్లేస్లోకి ఇవి రావడం అనేది జరుగుతుంటాయి. ఆ చివరి ఉండేటి అవి వచ్చినాయో లేదో ఒకసారి చూద్దాం. అర్థమయ్యే సంధి ఎలా జరుగుతుంటుంది దాన్ని చూద్దాం. వాక్ ప్లస్ మయము కచట తపాలలో ఉంది నా కానీ మా కానీ పరంది మా ఉంది. ఇప్పుడు కలిపితే ఏమైంది ఇక్కడ కా ప్లేస్లోకి జ్ఞా ఈడ చూడండి జ్ఞా రాయాలి అందుకే ఏమైంది వాంగ్మయం. నెక్స్ట్ టు అనింది టు అంటే ఇక్కడ చూడు టాక్ ఎదురుతిగా అనా ఉంది అందుకే రాన్ మహేంద్రవరం. నెక్స్ట్ జగత్ తాత దాదా నా కలిపితే ఏం రావాలి జగన్నాథుడు నా ఉంచింది చూసినారు. అప్లస్ మయము పాక్ ఏముంది మా రావాలి అమ్మయము ఓకేనా. ఇలా రావడాన్ని మనకు అనునాసిక సంధి అంటారు. జగత్ ప్లస్ నివేశ తా ఉంది తా ప్లేస్లోకి ఏం రావాలి తాత దాదా నా రావాలి అందుకే ఇది కలిపితే ఏమవుతుంది జగన్నివేశ జగన్నివేశ. నెక్స్ట్ దిక్ ప్లస్ మండలం కు ఉంది కదా కు ప్లస్లోకి ఏం రావాలి జ్ఞా రావాలి దిగ్మండలం దిగ్మండలం జ్ఞా రావాలి దిగ్మండలం. రాట్ మహేంద్ర రాట్మణి టా అంటే అనా రావాలి కదా రాన్మణి రాన్మణి.
ఓకేనా, ఇలా రావడాన్ని మనము అనునాసిక సంధి అంటారు. పైకి జరుపుతున్నాం చూడండి. శౌర్య లక్ష్మి, శౌర్యమనడి లక్ష్మి, శౌర్యమనడి లక్ష్మి. అనేది అని వచ్చింటే రూపక సమాసం, రూపక సమాసం. అలంకారం అయితే రూపక అలంకారం. ప్రతి దినము, ఇంతకుముందు చెప్పినాను ప్రతి దినం అవ్యయాలు దినము దినము అని 2 సార్లు రాయాలని. అదేది దినము దినము, ప్రతి దినము. ఏది అవ్యయీభావ సమాసం, అవ్యయీభావ సమాసం. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. కొరకున్కై చతుర్థి విభక్తి, చతుర్థి తత్పురుష సమాసం. సజ్జన సంగతి, సజ్జనులతో సంగతి, సజ్జనులతో సంగతి. ఇక్కడ చూడండి, కిన్కున్ యొక్క లోన్ చేతన్ చెన్ తోడన్ తోన్ తో, చేతన్ చెన్ తోడన్ తో. ఇక్కడ ఏంది, ఏది తృతీయ విభక్తి. చేతన్ చెన్ తోడన్ తోన్ ఏ విభక్తి, తృతీయ విభక్తి, అంటే తృతీయ తత్పురుష సమాసం. గురుతర బాధ్యత, గురుతరమైన బాధ్యత, గురుతరమైన బాధ్యత ఎలాంటిది, గురుతరమైనది. విశేషణం ఎక్కడుంది, పూర్వపదంలో ఉంది, అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను వృత్తి అనుప్రాస అలంకారం, అంటే ఒక హల్లు రిపీటెడ్గా వస్తుంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను, అదే చూడండి ఇక్కడ. ఇక్కడ బేరిక దాండ దండాండ దాండ నినదంబు జాల జాడంబు నిండా. ఇక్కడ ఉంది అది బేరిక దాండ దాండ. ఇక్కడ డా డా అన్నది చూసినారా, డా అనే హల్లు చాలాసార్లు ఆవృతమైంది. ఇలా రిపీటెడ్గా రావడానికి వృత్తి అనుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈక్షితితో ప్రత్యక్షముగా కష్టముల పాలైన. ఇక్కడ చూడండి, క్షా 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 అన్నది రిపీట్ అయింది. ఇది వృత్తి అనుప్రాస. ఇది కాదది అనేదిగా నాకే, ఇది కాదది యనునదిక దదియను నిధి నదియ వదిలి యొదియో వదరన్. ఇక్కడ చూడండి, దా 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 అన్నది దీంట్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఇది కూడా ఏంది, వృత్తి అనుప్రాస అలంకారం. పైకి జరుపుతున్నాం చూడండి. లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. ఇక్కడ చూడండి, క్ష 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 అన్నది రిపీట్ అయింది, అంటే ఇది వృత్తి అనుప్రాస అలంకారం. పైకి జరుపుతున్నాం చూడండి. చాలా ఇంపార్టెంట్, దుష్టాలంత అలంకారం. మనం ఏదైనా ఒక మాట చెప్పడానికంటే ముందు మనం ఇంకొకటి ఏదో వేరే ధర్మం కలిగినది ఏదో మనం వివరంగా ఊహించి చెప్తూ ఉంటాం. అలా ఊహించి ఒకదాన్ని చెప్తూ ఉంటాము, ఒకదాని గురించి. ఇప్పుడు ఒకని మనసు చాలా మెత్తది అనుకోండి, మనం ఏమంటాము, ఒరే వాని మనసు చాలా సున్నితమైనదిరా, ఈజీగా కరిగిపోతుంది. ఎలా అంటే మంచు మాదిరి కరిగిపోతుంది అంటాం, చూసినారా. ఇక్కడ మనం మంచును దృష్టాంతంగా తీసుకున్నాం, వాని మనసును వివరించదని. ఇలా దృష్టాంతాలు తీసుకొని ఒక లైన్ మనం మాట్లాడితే అది దృష్టాంతాలంకారం అంటారు. ఇక్కడ చూడండి, పెరుగు ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇక్కడ ఒక మంచివారు మంచే చేస్తారన్న దాని గురించి చెప్పాలి. దృష్టాంతంగా ఏం తీసుకున్నాము, పెరుగుని ఎంత చిలికినా ఏమి ఇచ్చదట, వెన్ననే ఇచ్చాలి. ఇక్కడ దృష్టాంతం తీసుకున్నాం, చూసినారా. ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఇది, కానీ దృష్టాంతంగా ఇక్కడ ఇది తీసుకున్నాం. ఇలా దృష్టాంతాలు తీసుకొని ఒక లైన్ మాట్లాడితే అది దృష్టాంతాలంకారం అంటారు సింపుల్గా. నెక్స్ట్ పైకి జరుపుతున్నాం చూడండి, తేట గీతి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను వివరించాను. ఈ తేట గీతి కూడా అలాంటిదే. ఏది వివరంగా చెప్తున్నాను చూడండి. ఇంకా మిగతాటి నేను సమన్వయం చేస్తాను. ఇవన్నీ మీరు పైన ఎగ్జామ్లోకి రావు, ఇలాంటి లైన్లు ఇచ్చి కనుక్కోండి అని పెద్దగా చెప్పడు మనకు ఎవరు. ఎస్ఏ వాళ్ళు తెలుగులు మాత్రం బాగా నేర్చుకోండి. నాన్ లాంగ్వేజ్ వాళ్ళకు అంత డెప్త్గా రాకపోవచ్చు, ఇవి ఎక్కువగా అడుగుతాడు. ఒకవేళ లక్షణాలు అడిగితే ఎక్కువ ఏమడుగుతాడు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం. ఆ 4 బాగా నేర్చుకోండి అయ్యా ఫస్ట్. ఈ 4గిట్లోని మహా అంటే వాడు తగిలినాడంటే ఈ 4 కంటే బయటికి రాడు ఎవరికైనా. కానీ టెట్లో డిఎస్లో తగలాలంటే ఓన్లీ ఎస్ఏ తెలుగు వాళ్ళకు మాత్రం కాస్త వీటిని తగులుతాడు. ఏవి సూర్యగణాలు, ఇంద్రగణాలు. లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి వీటి గురించి తగలడు. వీటి లక్షణాలు చూడండి. దీని లక్షణాలు, తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం. ఇది అవసరం లేదు. మనం ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం. ఫస్ట్ ఏంటి, సూర్యగణం. ఏంటంటే నగనము, హగనము అనే సూర్యగణాలు కదా. 2 ఇంద్రగణాలు. ఇంద్రగణాలు ఏంటి, నేను మళ్ళీ చెప్పాలి. నల, నగ, సల, భరత. ఇవి సూర్యగణాలు. 2 ఇంద్రగణాలు. ఇవి ఇంద్రగణాలు, ఇవి సూర్యగణాలు. ఇవి సూర్య, ఇవి ఇంద్ర. నెక్స్ట్
రెండు సూర్యగణాలు అంటే ఒక ప్రతి పాదంలో ప్రతి లైన్లో ఒకటి సూర్యగణం కనపడుతుందట, రెండు ఇంద్రగణాలు, మళ్ళీ దాని తర్వాత వెంటనే మళ్ళీ రెండు సూర్యగణాలు. వాడు చూద్దాం అవే కనపడుతున్నాయేమో. ఇక్కడ గల గల అంటే ఏంది హగనం ఒకటి, మళ్ళీ సల అంటే ఒకటి సూర్యగణం అయిపోయింది, రెండు ఏం రావాలి ఇప్పుడు ఇంద్రగణాలు రావాలి. సల సల ఇక్కడ చూడండి, సల అన్నది ఇంద్రగణమే, సల అన్నది ఇంద్రగణమే. ఓకే, నెక్స్ట్ గగనం నగనం రెండు సూర్యగణాలు సరిపోయినాయి కదా. ఓకే, ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి యతి చెందుతుంది. నాలుగవ 1 2 3 4 నాలుగవ గణంలో ఏముంది సా, ఇక్కడ సా సరిపోయింది యతి. యతి లేని చోట ప్రాస యతి అంటే రెండో లెటర్కు యతి చెందుతుంది. ప్రాస నియమం లేదు అవసరం. ప్రాస నియమం అంటే ఏంది రెండో లైను, ఇక రెండో లైను అది ఒకవేళ ఉండదు అని చెప్తున్నాడు. ప్రాజెక్టు పని అంటే ఇది మనకు అక్కర్లేదు. నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి, ఉపన్యాసం అనే కళ. నెక్స్ట్ లెసను 4th లెసను. మనకి ఇదంతా అక్కర్లేదు, డైరెక్ట్ మనము గ్రామర్లోనికి వెళ్దాం. మనకు టీచర్లకి ఈ ఉపన్యాసం అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పాఠం చెప్పేటప్పుడు యూజ్ అవుతుంది. ఒకసారి చదువుకోండి. భాషాంశాలు ఇక్కడ ఉండదు చూసినారా. డైరెక్ట్ కఠిన పదాలకి శబ్దకోశంలో, శబ్దకోశం అంటే ఏంటి ఇక్కడ నిఘంటువు. అపహాస్యం, అపహాస్యం అంటే ఎగతాళి లేదంటే హేళన, హేళన చేయడము ఎగతాళి చేయడం రెండు ఒకటే. సానపట్టు, సానపట్టు అంటే ఏంటంటే పదును పెట్టడం, పదును పెట్టు. ఆసీనులగు, ఆసీనులగు అంటే కూర్చుంట, ఆసీనులు అంటే కూర్చున్నవారు. పర్యాయ పదాలు అంటున్నారు చూసినా. నెక్స్ట్ మనీషి, మనీష ఉన్నవాడిని మనీషి అంటే, మనీషి అంటే ఎవరు ఇక్కడ ఉత్తముడని, ఉత్తముడు గొప్పవాడు. శత్రువు కుత్తుక, కుత్తుక అంటే ఏంటంటే గొంతు కంఠం, గొంతు కంఠం. నెక్స్ట్ గలము, గలం విప్పర్రా అంటున్నారు చూసినాడు, అది కూడా. వక్త, వక్త అంటే మాటకారి, ఉపన్యాసకుడు అని కూడా వస్తుంది. ఉపన్యాసకుడు, మాటకారి, ఉపన్యాసకుడు, వక్త. పైకి జరుగుతున్నా చూడండి. వేదిక, వేదిక అంటే స్టేజ్ ఉంటుంది చూసినారా దాన్ని. వేదిక అంటే అరుగు, తిన్నే, రంగం అని కూడా అంటారు. జాతీయాలను ఏ సందర్భాలలో వాడతాము. సానబట్టు అంటే ఏంటంటే నేర్చిన విషయాన్ని పదే పదే అభ్యాసం చేసే సందర్భంలో సానబట్టడం అన్నది అనుకుంటాం. అంటే ఏంది నేర్చిన విషయాన్ని పదే పదే అభ్యాసం చేసే సందర్భంలో, పదే పదే అభ్యాసం చేసే సందర్భంలో దీన్ని వాడతాం. మీరు కూడా సానబట్టాలి, లేకపోతే రాదు ఇది. ఏది ఇదే కాదు సబ్జెక్ట్ మొత్తం. ఏ పుట్టలో ఏముందో అంటే ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉందో చెప్పేది. ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉందో ఏమో తెలియని సందర్భంలో దీన్ని వాడతాం. నేల చూపులు చూడటం, భయంతో తలెత్తలేకపోయే సందర్భంలో, భయంతో తలెత్తలేకపోయే సందర్భంలో నేల చూపులు చూడడం అన్నది మనం ఉపయోగిస్తాం. వ్యాకరణాంశాలు చూడండి. 7 ఏడేళ్ళు, 7 + ఏళ్ళు. డూలో ఏం కనపడుతుంది ఊ కనపడుతుంది కనుక ఇది ఉత్వ సంధి. అదే సమాసం అయితే నెంబర్ ఉంది కనుక ద్విగు సమాసం. మహోత్కృష్ట, మహా ప్లస్ ఉత్కృష్ట, మహా ప్లస్ ఉత్కృష్ట కలిపితే ఏమైంది మహోత్కృష్ట. ఊ పోయింది ఏమొచ్చింది ఓ వచ్చింది, అంటే ఇదేంటి గుణసంధి. ఎవరున్నారు, ఎవరు ప్లస్ ఉన్నారు కలిపితే ఎవరున్నారు. రూలో ఏం కనపడుతుంది ఊ కనపడుతుంది అంటే ఉత్వసంధి. పొందాలనుకుంటారు, పొందాలని ప్లస్ అనుకుంటారు, పొందాలని ప్లస్ అనుకుంటారు. నీలో ఏం కనపడుతుంది ఈ కనపడుతుంది అంటే ఇత్వసంధి. కదిలినప్పుడు, కదిలిన ప్లస్ అప్పుడు, కదిలిన ప్లస్ అప్పుడు. నాలో ఏం కనపడుతుంది ఆ కనపడుతుంది అంటే అత్వసంధి. పైకి జరుపుతున్నాం చూడండి. సంధి పేరు ఉన్నత ప్లస్ ఉన్నత కలిపితే ఏంది ఉన్నతోన్నత.
ఉన్నతోన్నత. ఇక్కడ ఊ ఏంగా మారింది, ఓగా మారిపోయింది. అంటే ఇదేంది గుణసంధి, ఆమ్రేడి సంధి అని రాయకండి. అతి ప్లస్ అంత, ఇక్కడ అతి ప్లస్ అంత. ఇంతకుముందు అసవర్ణాచులు అని చెప్పినా కదా, తీకి ఆగలి అసవర్ణాచుల పరం అయితే యా వస్తుంది. అత్యంత అంటే యనాదేశంది ఇది. ఉత్తమము ప్లస్ అయినది, ఉత్తమమైనది, ఉత్తమమైనది. మూల ఏం కనపడుతుంది, ఊ కనపడుతుంది అంటే ఉత్వసంధి. స్వ ప్లస్ ఉత్కర్ష, స్వోత్కర్ష, స్వోత్కర్ష. ఇక్కడ చూడండి ఊ క్యాన్సిల్ అయిపోయి స్వో అంటే ఓ కనపడుతుంది చూసినారా, దీన్ని స్వోత్కర్ష అని అంటారు. అంటే ఏంటిది, గుణసంధి. నెక్స్ట్ ప్రాతాది సంధి అని ఒకటి ఉంది చూసినారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాతాది సంధి, వీటిని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎప్పుడు గుర్తుపడతాము, మనకు కొన్ని పదాలు తెలిసి ఉండాలి. కొన్ని పదాలు తెలిస్తే వాటిని గుర్తుపట్టడం ప్రాతాది సంధిని ఈజీ. వీటి ప్రాతాది సంధిలో ఉన్న పదాలు ఏంటి, పైకి జరుపుతున్నాం చూడండి, వివరణలలో రాశాడు. ఈ పదాలు మీరు గుర్తుపడితే, ఏది ప్రాత, లేత, కొత్త, కిందు, పువ్వు, మీదు, కెంపు, చెన్ను, వీటిని ఏమంటారంటే ప్రాతాదులు అని అంటాం. ఇవి కొన్ని నుగాగమలు, సరళాదేశాలు, సరళాలు, మొత్తానికి ఇవన్నీ ఏంటంటే జరిగి ఏమవుతుందంటే కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఏ మార్పులు జరుగుతుంటాయి, కొన్ని అక్షరాలు ముందున్న అక్షరాలు అంటే ప్లస్ కంటే ముందున్న అక్షరాలు ఎగిరిపోతూ ఉంటాయి. ఇలా ఎగిరిపోయి ఇవి కనపడినప్పుడు ఈ ప్రాతాదులన్నీ కనపడితే దాన్ని ప్రాతాది సంధి అంటారు. ఎలా గుర్తుపట్టాలంటే, ఉదాహరణకి ఈ సంధి ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు క్రొత్త మావి అనుకోండి, ఇది తాగుతుంది కదా, ఇది ఎగిరిపోతుంది. ఎగిరిపోయి ఇది ఏమైతే క్రొమ్మావి అంటే ఏవి, ప్లస్ కంటే ముందు ఈ ప్రాతాదులు ఉండాలి. ప్రాతాదులు అంటే ఏంది, కొత్త, ముందు, లేత, కొత్త, మీదు, ప్రాత, లేత, ఇక్కడ ఉన్నాయి చూసినారు, ఇవి ప్రాతాలు. ప్లస్ కంటే ముందు ఇవి ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఇవి ఉంటే మనం రెండు పదాలు కలిపినప్పుడు ఇక్కడ ప్లస్ కంటే ముందు ఒక హల్లు ఉంది చూసినారా, హల్లే ఎగిరిపోతుంది. ఎగిరిపోయి కొత్తది వేరేది ఏదో జనరేట్ అవుతుంటుంది. వాటిని ఏమంటారంటే ప్రాతాది సంధి అంటారు. ముందు ప్లస్ చెయ్యి కలిపితే ఏమవుతుంది, ముందు చెయ్యి కాదు, ముంజేయి. ఓకేనా, ముందు ప్లస్ నుడి, మున్నుడి. అంటే ఇక్కడ మొగ్గమడి ఏం జరుగుతుంది, ఇక్కడ దానికి అది మార్పులు జరుగుతాయి. లేత ప్లస్ మొగ్గ, లే మొగ్గ. క్రొత్త ప్లస్ చెమట, క్రొత్త ప్లస్ చెమట, క్రొజ్జమట. ఛాయంగమని జాగమని క్రొజ్జమట. మీదు ప్లస్ కడ, మీ గడ. కా ఏం మారిపోయింది, దు ఎగిరిపోయింది, మీ గడ. క్రొత్త ప్లస్ కుండలు, క్రొగ్గుండలు, క్రొగ్గుండలు. ఒక్కోసారి క్రొత్త ప్లస్ కుండలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే కొన్నిసార్లు రాస్తూ ఉంటాడు, కానీ క్రొగ్గుండలను మాత్రం బాగా నేర్చుకోండి. ఇలా పాత, లేత, క్రొత్త ఈ పదాలు మీకు ఎక్కడైతే కనపడతాయో అది ప్రాతాది సంధిని గుర్తుపెట్టుకోండి, ఇంకా అంతకంటే ఏం లేదు. నెక్స్ట్ చూడండి, సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. సమాస పదాలు ఉన్నాయి చూసినారా, వాటికి విగ్రహవాక్యాలు రాయాలంటే ఎలా రాస్తాను చూడండి. శబ్ద ప్లస్ శక్తి, ఏది శబ్దం యొక్క శక్తి, శబ్దం యొక్క శక్తి. యొక్క వచ్చిందని కిన్కున్ యొక్క లోన్ లోపల ఏ విభక్తి, షష్ఠి విభక్తి, షష్ఠి తత్పురుష సమాసం. కార్యక్షేత్రం, కార్యం కొరకు క్షేత్రం, కార్యం కొరకు క్షేత్రం. ఏదైనా ఒక పని చేయడానికి మనకు వినాయకుడు యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఉందనుకోండి, అక్కడ క్షేత్రం అంటే ఒక ప్లేస్ నిర్ణయించాం కదా, దేనికోసం, కార్యం కొరకు ఒక క్షేత్రం, కొరకును కై చతుర్థి విభక్తి. సమయ సందర్భాలు, సమయమును సందర్భము రెండు కనపడుతున్నాయి. సమయమును సందర్భమును రెండు కనపడుతున్నాయి అంటే ఏంటిది, ద్వంద్వ సమాసం. వింత చప్పుడు, వింత అయిన చప్పుడు, వింతైన చప్పుడు. విశేషణం ఎక్కడ ఉంది, పూర్వపదంలో ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సభాకంపము, సభయందు కంపము, సభయందు కంపము. సభలో ఏదో భూకంపం వచ్చింది అనుకోండి, సభయందు అందున్నన్ ఏ విభక్తి, సప్తమి విభక్తి, సప్తమి తత్పురుష సమాసం. పైకి జరుపుతున్నాను చూడండి. క్రింది పదాలు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమని వాడే చెప్పాడు. గులాబీ పువ్వు, గులాబీ అన్నది పేరు కదా, గులాబీ అని పేరు గల, గులాబీ అను పేరు గల పువ్వు. పేరు వచ్చిందంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ప్రజాహితము, ప్రజల యొక్క హితము.
ప్రజల యొక్క హితం. ఎవరి హితం ఇది? ప్రజల యొక్క హితం. యొక్క కెన్కున్ యొక్క లోపల షష్ఠి విభక్తి. ప్రసన్న వదనం, ప్రసన్నమైన వదనం, ప్రసన్నమైన వదనం, ప్రసన్నమైన వదనం. విశేషణం ఎక్కడ కనపడుతుంది? పూర్వపదంలో ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కవితాచరణము అంటే కవిత ఎందలి చరణము అంటే మనం కవిత రాస్తున్నాం చూసినా అందులో లైన్స్ ఉంటాయి కదా. కవిత ఎందలి చరణం అంటే లైను. అందున్నన్ ఏ విభక్తి? సప్తమి విభక్తి అంటే సప్తమి తత్పురుష సమాసం. 2 నిమిషాలు నెంబర్స్ వచ్చాయి. 2 అను సంఖ్య గల నిమిషాలు. నెంబర్ వచ్చిందంటే ద్విగు సమాసం. పైకి జరుపుతున్నాను చూడండి. ఇది ఏ రకమైన వాక్యాలు గుర్తించి రాయండి. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం. అలవాటును అదుపులో పెట్టుకోవాలి. ఖచ్చితంగా నీ అలవాటును అదుపులో పెట్టుకోవాలని చెప్తున్నావు అంటే ఒక విధిని చేయమని చెప్తున్నాం కాబట్టి ఇది విధ్యర్థక వాక్యము. ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో అని డౌట్ పడుతున్నాం అంటే ఇది సందేహాత్మక వాక్యం. అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా? క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాం. కాదా అంటే ఏంది? ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి అన్నాడు. క్వశ్చన్ మార్క్ ఉన్నట్టు ప్రశ్నార్థక వాక్యాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాజెక్ట్ పని అంటే ఈ లెసన్ కూడా మనకు అయిపోయింది. నెక్స్ట్ లెసన్ ఒకసారి చూద్దాము. జలియన్ వాలా బాగ్. ఇది ఎన్నో లెసను? 5వ లెసన్. ఇప్పటికే సమయము 1 అవర్ అయింది. మళ్ళీ లెసన్ బోర్ కొట్టకూడదంటే నెక్స్ట్ లెసన్లో 2వ భాగాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇది మనం 2వ భాగంలో జలియన్ వాలా బాగ్ అనే దగ్గర నుంచి మనం గమనిద్దాం. సరేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.